నవీనా, తేజ, వెళ్ళి ఆంటీ ఆశీర్వాదం తీసుకోండి. తెగతెంపులు చేసుకుని వెళ్లిపోయిన వాడివి మళ్ళీ ఎందుకొచ్చావు? మోసం చేసి అబద్ధాలు చెప్పి నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్న మీకు బుద్ధి చెప్పడానికే వచ్చాను. నన్ను గౌతమిని విడగొట్టావు. ఇప్పుడు నీ కళ్ల ముందే నేను గౌతమి ఒక్కటవుతాం. కృష్ణవేణి చావుకి కారణమైన వాళ్ళని వదిలిపెట్టా, శిక్ష పడేలా చేస్తా. వాడు చేసిన ఈ తప్పుడు త్యాగం శత్రుకి హైలైట్ అవ్వకూడదు. అర్థమైందా? ట్రై చేస్తాను సార్. ట్రై చేయడం కాదు, వాడి తుక్కు రేగ్గొట్టండి. ఈలోపు నాపై దాడి చేసిన అసలు నిందితుడిని నేను పట్టుకుంటాను. కానీ నేరం చేశానని స్వయంగా లొంగిపోయిన నిందితుడిని 3rd డిగ్రీతో హింసించడం చట్ట ప్రకారం చాలా కష్టం సార్. మీరు అన్ని రూల్స్ కరెక్ట్గా పాటిస్తున్నారా? అందుకే ట్రై చేస్తానన్నాను సార్. చెయ్యండి. ఆ క్రిమినల్ కోసం డ్యూటీ మాత్రమే కాదు, కాస్త డేర్ కూడా చేయండి. బాయ్. ఏంటి మాయా? ఏంటి మాయా, ఏమైంది? మమ్మీ, మమ్మీ, కొంప మునిగింది. మునగడానికి మన కొంప టైటానిక్ షిప్ కాదు, మనం నడి సముద్రంలోనూ లేవు. ఏంటి విషయం? అబ్బా, ముందు నేను చెప్పేది విను. కృష్ణ ఎందుకు తిరిగొచ్చాడో తెలుసా? ఏముంది, గతి లేక. అంత లేదు. గతి లేకో ఆధారం లేకో నా అన్నవాళ్లు లేకో కృష్ణ వెనక్కి రాలేదు. పొగ తీర్చుకోవడానికి వచ్చాడట. మోసం చేసి అబద్ధాలు చెప్పి నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్న మీకు బుద్ధి చెప్పడానికే వచ్చాను. కృష్ణవేణి చావుకి కారణమైన వాళ్ళని వదిలిపెట్టా, శిక్ష పడేలా చేస్తాను. అప్పటిదాకా ఈ ఇంట్లోనే ఉంటాను. ఇక్కడే ఉండి అన్నీ చేస్తాను. నన్ను గౌతమిని విడగొట్టావు. ఇప్పుడు నీ కళ్ల ముందే నేను గౌతమి ఒక్కటవుతాం. మన ఇంట్లో మన కళ్ళ ముందే తను గౌతమిని పెళ్లి చేసుకుంటాడట. నిన్ను నన్ను జైలుకు పంపుతాడట. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఏదన్నా చేద్దామంటే తెలివిగా మన శత్రువుల్ని మన ఇంట్లోనే పెట్టి మనల్ని కాపలా కుక్కలా చేశాడు. చచ్చినట్టు వాళ్ళు చావకుండా మనం కాపాడాలి. ఒకవైపేమో డాడీ బెడ్ ఎక్కారు, ఇంకో వైపేమో సమస్యలు మన నెత్తికెక్కాయి. ఆ శత్రుగాడు ఆదుకుంటాడనుకుంటే వాడి చెల్లెలి పెళ్లి ఆగిందన్న అప్సెట్ లో ఉన్నాడు. ఏం చెయ్యాలో తోచట్లేదు. నువ్వే ఏదో ఒకటి చెప్పు మమ్మీ, ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. ప్లీజ్ చెయ్యి. ఏంటి మమ్మీ, ఏం మాట్లాడావు? ఏదో ఒకటి చెయ్యి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో ఒకటి చెయ్యి. వేయి గొడ్లను తిన్న రాబందు కూడా ఒకే ఒక్క తుఫాను దెబ్బకి నేల కొరుగుతుందట. ఈ సామెత మనకు మాత్రమే కాదు, కృష్ణకు కూడా వర్తిస్తుంది.
మనం ఎంతో మందిని దెబ్బ కొట్టాం. కృష్ణ మనల్ని దెబ్బ కొట్టాడు. కానీ కృష్ణని దెబ్బ కొట్టేవాడు కూడా ఒకడుంటాడు. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడొకడుంటాడు. వాడే కృష్ణను కొడతాడు. నువ్వు ఇలాగే సామెతలు చెప్తూ కూర్చో. ఈలోగా ఇంట్లో ముసలం పుడుతుంది, మనల్ని ముంచేస్తుంది. నీతో పెట్టుకుంటే అంతే. నా ఏడిపేదో నేను ఏడుస్తాను. ఛే! నా ఇంట్లో ముసలం, దాన్ని నేనే ముంచేస్తా. థ్యాంక్ యూ నవీన. నీ ధైర్యం వల్లే మనం అంత పెద్ద ప్రమాదం నుంచి బతికి బయటపడ్డాం. నా కోసం నువ్వు మాయా మేడంను కూడా ఎదిరించావు. వాళ్ళతో కృతజ్ఞతలు అనిపించుకున్నావు. నిన్ను నీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను నవీన. ఇదంతా మన ప్రేమ కోసమే కాదు, కృష్ణ గౌతమిల ప్రేమ కోసం కూడా. మనం అనుకున్న పని సగమే నెరవేరింది, మిగతా సగం ఇంకా మిగిలే ఉంది. అవును, కృష్ణకు ఇష్క అసలు స్వరూపం తెలిసింది. ఇక గౌతమికి కృష్ణ అసలు ప్రేమ తెలియాలి. రండి డాక్టర్ గారు, మీకోసమే వెయిట్ చేస్తాను. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, రండి. మంగా, ఓసారి ఇలారా. ఏంటి బాబు? మంగా, డాక్టర్ ఎందుకు వచ్చారు? మీకు తెలీదా బాబు? లేదు, ఏమైంది? నిన్న మీరు ఇంట్లోంచి కోపంగా వెళ్ళిపోయాక ఓ పెద్ద ఘోరం జరిగిపోయింది బాబు. రామ్! అదృష్టం బాగుండి ప్రాణాపాయం తప్పిందంట బాబు. కానీ గోలీ ఇంకా శరీరంలోనే ఉందట. దాంతో ఎప్పటికైనా అపాయమేనంట. హాస్పిటల్లోనే ఉంటే లేనిపోరు గొడవలన్నీ వస్తాయని ఇంటికి తీసుకొచ్చారు. డాక్టరే రోజు వచ్చి చూసి వెళ్తారట. ఏమైనా పెద్దయ్య గారు చచ్చి బతికారు బాబు. ఏంటో. చాలా గుడ్ ఇంప్రూవ్మెంట్ అండి. చాలా వేగంగా కోలుకుంటున్నారు ఆయన. మెడిసిన్స్కి ఆయన బాడీ బాగా రెస్పాండ్ అయింది. చాలా తొందరగా రికవర్ అవుతారు. థ్యాంక్ యూ డాక్టర్. బట్ ప్రమాదం బుల్లెట్ రూపంలో ఆయన వెన్నెముక దగ్గరే పొంచి ఉందని మీరు మర్చిపోకండి. సాధ్యమైనంత ప్రశాంతంగా ఆయన ఉంచండి. ఆయన ముందు గొడవలు పట్టడం కానీ బిగ్గరగా అరుచుకోవడం లాంటివి చేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అతను ఎగ్జైట్ అవ్వకూడదు. అతను డిస్టర్బ్ అయితే పెరాలసిస్ రావడానికి, కోమాలకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు డాక్టర్, డాడీని కంటికి రెప్పలా చూసుకుంటా. ఎలాంటి ఘర్షణ లేని మీ కుటుంబ అనుబంధాలు,
మీ సేవలే ఆయన ప్రాణాలని నిలబెడతాయి. గౌతమి కృష్ణలు పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి జరిగితేనే మనం గెలిచినట్టు తేజ. వీలైనంత త్వరగా గౌతమికి కృష్ణ ప్రేమ గురించి చెప్పేద్దాం. ఎప్పుడు ఎందుకు? ఈ రోజే, ఇప్పుడే చెప్పేది నవీనా. మంచి పనికి ఆలస్యం చేయకూడదంటారు. ఇప్పుడేనా? తప్పే ఉంది నవీనా. మనకు మేడం వల్ల ప్రాణాపాయం ఉందని తెలిసి కృష్ణ తెలివిగా మనల్ని మేడం ఇంట్లోనే పెట్టాడు. మనం ఆ మాత్రం రిస్క్ కూడా చేయలేమా? ఇదే ఇంట్లో ఉన్న గౌతమికి కృష్ణ ప్రేమ గురించి చెప్పలేమా? నిజమే తేజ. ఇప్పటికే ఎన్నో కష్టాలు పడ్డాం మనం. కొత్తగా వచ్చే కష్టాలకి భయపడాల్సిన అవసరం లేదు. పద, వెళ్ళి చెప్పేద్దాం. పద. నేను చెప్పే వరకు మెడిసిన్స్ ఆపకండి. మళ్ళీ ఎల్లుండి వస్తాను మేడం. మంచిదిరా. ఇట్స్ ఓకే. మీరు చేసిన నిర్వాకానికి ఈ కుటుంబ పెద్ద కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కొని తెచ్చుకున్నాడు. రండి, వచ్చి మీరు చేసిన ఘనకార్యం చూడండి. కృతజ్ఞత అనేది లేకుండా మీరు చేసిన ఘోరాన్ని తట్టుకోలేక మా డాడీ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. మా అదృష్టం కొద్దీ బతికారు. మీకు ఇంకా కోపం ఉంటే వెళ్ళి ఆయన్ని చంపేయండి. వెళ్ళండి. ఏంటి అలా చూస్తారు? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, ఉప్పు తిన్న విశ్వాసాన్ని ఉప్పు పాతరేయడం మీకు అలవాటేగా. కూర్చున్న కొమ్మని నరుక్కున్నారు కదే. ఈ ఇంటి పరువుని, మనుషుల గౌరవాల్ని మంటగలిపారు. దీని సంసారాన్ని నాశనం చేశారు. ఇంకా ఏం మిగిలిందని ఇక్కడికి తగలబడ్డారు? ఆయన ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నారు. మీరు మమ్మల్ని చంపేయండి, పీడా పోతుంది. ఆపండి మాయాదేవి గారు, ఆపండి మాయాదేవి గారు, ఆపండి మాయాదేవి గారు, ఆపండి మాయాదేవి గారు, ఆపండి. అబద్ధాలు చెప్పడం, మోసాలు, హత్యలు చేయడం మీకు చెల్లుతుందేమో కానీ వాళ్లకు చేత కాదు. ఎవరు ఈ ఇంటి పరువు, గౌరవాల్ని పాడు చేశారో, ఎవరు కూర్చున్న కొమ్మని నరుక్కున్నారో నాకు బాగా తెలుసు. అంకుల్ శరీరంలో ఉన్న బుల్లెట్ ఎవరి చేతుల నుంచి వచ్చిందో కూడా నాకు తెలుసు. అసలు సిసలు స్వార్థం మీలోనే ఉంది. దానికోసం ఎంతకైనా తెగించే దుర్మార్గం కూడా మీలోనే ఉంది. నమ్మితే గొంతుకొస్తారు, స్నేహం చేసినందుకు ద్రోహం చేస్తారు, ప్రేమ పేరుతో బానిసని చేసుకుంటారు. ఆఖరికి ఈ ఇంటి పెద్ద చావు తప్పి బతుకు కోసం పోరాడుతుంటే దాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. మీ వల్లే ఆయనకి ఆ దుస్థితి వచ్చింది. డబ్బుని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇప్పటిదాకా మీరు చేసిన దుర్మార్గాలన్నీ ఈ రోజుతో ఆఖరు. ఇకపై మీరు ఏమీ చేయలేరు. మీరు చేసిన తప్పులన్నీ త్వరలోనే శిక్షలుగా మారతాయి. మీ వల్ల ఇకపై ఏ ఒక్క మనిషి బాధపడకుండా చేస్తాను. మీ మోసాలను, మీ క్రూరమైన ఆలోచనలను ఇకపై సాగనివ్వను. ఆపేస్తాను.
నే చచ్చాను బతికాను చూడ్డానికి వచ్చావా? లేక నన్ను అనాల్సిన మాటలు ఇంకేమైనా ఉంటే అవడానికి వచ్చావా? చెప్పు కృష్ణ, ఈ ఇంటితో మనుషులతో సంబంధం తెంచుకుని వెళ్ళిపోయిన వాడివి తిరిగొచ్చావెందుకు? నువ్వేమన్నా నే పడతాను కృష్ణ. ఎందుకంటే ఆడపిల్లను కన్నా తండ్రిని కదా. నాకు ఈ శిక్ష పడాల్సిందే. శిక్ష పడింది నాకంకుల్. ఇంత జరిగాక కూడా మీరు మీ కూతురు గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఆమె వల్ల నాశనమైన నా జీవితం గురించి మీరు ఆలోచించట్లేదు అంకుల్. ఆలోచించట్లేదు. నేను ఆలోచించలేదని ఎవరు చెప్పారు? ఇషిక చేసిన తప్పే కావచ్చు కృష్ణ, కానీ అది నిన్ను ప్రేమించడానికి చేసింది. దాన్ని ప్రేమంటారా? ఈ రకమైన ప్రేమను మీరు ఆంటీ నుంచి స్వీకరించగలరా? మీ మనసులో మరొకరున్నప్పుడు అదే మనసును ఇంకొకరు మోసంతో బలవంతంగా బానిసను చేసుకోవడం మీరు అంగీకరించగలరా? చెప్పండి అంకల్. ఓ అమాయకురాలి ప్రేమను స్వార్థంతో నాశనం చేసి ఆ ప్రేమను దక్కించుకున్న ఆడదాన్ని మీరు ప్రేమించగలరా? మీకిష్టం లేని ఆడది మీ శరీర భాగాల్ని తాకడానికి మీరు ఒప్పుకుంటారా? చెప్పండి అంకుల్, ఒప్పుకుంటారా? కృష్ణ, నువ్వెవరినైనా ప్రేమించావా? ప్రేమించాను అంకల్. నాకన్నా ఎక్కువగా ఆమెను ప్రేమించాను. నేను ఈ లోకంలో ఉండడానికి కారణమైన ఆమెను ఆమె లోకంగా ప్రేమించాను. మనకు అన్నం పెట్టి ఆకలి తీర్చే మనిషిని అమ్మ అని, మనకు ధైర్యం చెప్పి నమ్మకంతో నడిపించే మనిషిని నాన్న అని అంటామని మీకు తెలుసు. కానీ నా చిన్నతనంలోనే వాళ్ళు నాకు దూరమయ్యారంకల్. నేను అనాథనయ్యాను. ఆ సమయంలోనే అమ్మలా అనిపించి నాన్నలా కనిపించే ఓ అమ్మాయి నాకు పరిచయం అయింది. తన స్నేహం నాకు తోడయింది. తన మాటలు నాకు ధైర్యాన్నిచ్చాయి. ఆ నమ్మకమే నేను బతకడానికి ఎదగడానికి సహాయపడింది. ఆ నమ్మకం నాకు జీవితాంతం కావాలనుకున్నాను అంకుల్. కానీ నా జీవితం ఇలా మధ్యలోనే అంతమైపోతుంది అనుకోలేదు. ఆ అమ్మాయి ఎవరు కృష్ణ?
గౌతమి అంకుల్, ఎందుకురా నా కూతురి జీవితాన్ని నాశనం చేశావు? కృష్ణ, ఎవరి అమ్మాయి? తన పేరు గౌతమి అంకుల్. పెళ్లి రోజు నుంచి నువ్వు బయట తిరుగుతున్నది ఈ అమ్మాయి కోసం. ఒక ఆడపిల్ల మెళ్ళో తాలి కట్టి మరో అమ్మాయితో తిరుగుతున్నావే, దీన్ని మేము ఎలా అర్థం చేసుకో? బిజినెస్ మ్యాన్ దేవేంద్ర, మేయర్ మాయాదేవి వాళ్ళ అల్లుడు పెళ్ళైన రెండో రోజే మరో అమ్మాయితో తిరుగుతున్నాడని న్యూస్ లో మళ్ళీ మా పరువు తీయదలుచుకున్నావా? మనిషి జీవితంలో ఎన్ని నాటకీయ సంఘటనలు జరుగుతుంటాయో అన్ని సంఘటనలు నా జీవితంలో జరిగాయి అంకుల్. ఎన్నో దురదృష్ట క్షణాలు నా జీవితాన్ని కుదిపేశాయి. గౌతమి నేను విడిపోయాం. రుద్రెక్కడున్నాడో నాకు తెలుసు పింకీ. ముందు వెళ్ళి పిన్నిని తీసుకొస్తాను. శత్రుత్వ రిలేషన్ మంచిది కాదు గౌతమి, మానుకో.